Hi everyone, welcome to Funda Learnings. ఇవాల్టి టాపిక్ linear equations in one variable. This is from class 8, chapter 2. ఓకే, సో ఫస్ట్లీ మనం అసలు ఈ టైటిల్ని బాగా డీకోడ్ చేద్దాం. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? ఎనీవన్ గెసెస్? ఓకే, a symbol or usually a letter, జనరల్గా ఏదైనా ఒక సింబల్ ఆర్ లెటర్ that represents a value that can be changed or vary. ఎగ్జాంపుల్ ఎలా అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అంటే ఏమనుకుందాము? 1 + x = 3 అన్నాం అనుకోండి. ఓకే, 1 + x = 3 అనుకుందాం. సో ఈ x is nothing but వేరియబుల్. ఓకే, ఈ చాప్టర్లో వీఆర్ టేకింగ్ ఓన్లీ వన్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్లో లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. సో ఒక ఎగ్జాంపుల్తో మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఫ్రెండ్ చెప్పింది ఐల్ థింక్ ఆఫ్ ఒక నెంబర్ అనుకొని దాన్ని డబుల్ చేస్తాను. ఐల్ మైనస్ ఇట్ 7 అండ్ ఐ గెట్ ద ఆన్సర్ 35 అని చెప్పింది. అది ఈక్వేషన్ ఫామ్లో నేను చూపిస్తాను చూడండి. సో ఒక నెంబర్ అనుకుంటుంది, ఆ నెంబర్ ఎంతో మనకు తెలీదు. ఓకే, ఆ నెంబర్కి లెట్ us కన్సిడర్ దట్ నెంబర్ యాజ్ ఎక్స్ అండ్ డబుల్ చేస్తుంది. సో దట్ షుడ్ బి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అనుకుందనుకో, దాన్ని డబుల్ చేయాలంటే 8. సో 4 ఇంటూ డబుల్ కాబట్టి 2, 4 ఇంటూ 2 is 8. అలాగా. సో లెట్ us కన్సిడర్ ఎక్స్ అండ్ డబుల్ ఇట్, అండ్ దాంట్లోంచి 7 తీసేస్తే షీ గెట్స్ 35. అండ్ ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మీ ఫ్రెండ్ అడిగింది. ఓకే, సో ఈ ఈక్వేషన్ మీరు చేయగలుగుతారా? ట్రై చేయండి. ఐల్ గివ్ యూ సెకండ్. ఓకే, చూడండి, ఇక్కడ మనకి మేజర్గా తెలియాల్సింది ఏంటి అంటే కొన్ని నోట్స్. ఫస్ట్లీ ఎల్హెచ్ఎస్ వైపు ప్లస్ ఉంటే వెన్ యూ ట్రాన్స్పోజ్ టు RHS side, it becomes minus. ఒకవేళ LHS side మైనస్ ఉంటే when you transpose it, it becomes plus. Similarly, multiplication ఉంటే when you transpose it, it becomes division. The division one, when you transpose it, you get as multiplication. You should remember this. Very important. ఇవి మటుకు చేంజ్ అయ్యాయి అంటే you'll get wrong answers. Okay, come to the equation. So let us come to the equation. Here ఏం చేస్తాము అంటే 2x, this 7 goes to LHS సైడ్ ఉన్న 7 RHS సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, సో ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు 35 + 7. సో 2x + 35 + 7 is 42. x is equals to 42. ఈ 2 RHS సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది, సో ఇట్ బికమ్స్ డివిజన్ ఫార్మాట్. 2 1s are
2s are 2 1s. So x is equals to 20, 21. Therefore, okay. And the other point, ఇప్పుడు 21 వచ్చింది. ఈ 21 అనేది correct or wrong? You can check it out. Okay. ఎలాగా? Check. ఈ 21ని మీకు వచ్చిన ఏదైతే 21 ఉందో, ఓకే, you should substitute it in the equation. 2x minus 7 is equals to 35. So x is 21. So 2 into 21 minus 7 is equals to 35. So 2 into 21 is 42. Minus 7 is equals to 35. When you subtract 7 from 42, what you get? 35 is equals to 35. So hence proved. LHS is equals to RHS. Okay. When you come to page number 35, మీకు ఇక్కడ 2.1 అని లీనియర్ ఈక్వేషన్స్ అనేసి మీకు 4 ఈక్వేషన్స్ ఇచ్చారు. 1, 2x minus 7 is equals to 35. 2 as 2x plus 2y is equals to 48. 3, 4x minus 1 is equals to 2x plus 5. And 4, x square plus y is equals to z. ఈ 4 ఈక్వేషన్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే విచ్ వన్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అసలు? ఇట్ షుడ్ ఫార్మ్ అ స్ట్రెయిట్ లైన్, లీనియర్ స్ట్రెయిట్ లైన్. సో ఇక్కడ దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు నీకు ఇక్కడ క్వాడ్రిలేటరల్ లాగా పవర్ లేదు, పవర్ లేకుండా ఉండాలి. దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్ అండ్ దిస్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ స్క్వేర్ వచ్చింది, సో దిస్ ఇస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఒక బ్లూ కలర్ బాక్స్లో కూడా మీకు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే మీకు బ్లూ కలర్ బాక్స్లో కూడా ఇచ్చారు విచ్ వన్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఎక్స్పోనెన్షియల్లో స్క్వేర్ ఉంది, పైన మీకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్, ఇక్కడ 2 or 3 ఏదైనా ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ లీనియర్ ఈక్వేషన్. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి వచ్చేవారికి 2.2లో మీకు ఏం అడుగుతున్నారు ఇక్కడ? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు. చూడండి, సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని అడుగుతున్నారు. సో కన్సిడర్ ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఏది సింపుల్ ఈక్వేషన్ ఆర్ అ లీనియర్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు ఇన్ వన్ వేరియబుల్, నాట్ 2 వేరియబుల్స్. ఓకే, మనకి వేరియబుల్స్ అంటే ఏమనుకున్నాము? ఎనీ సింబల్ ఆర్ అ వర్డ్ ఏదైతే ఒక పర్టికులర్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుందో అది వేరియబుల్ అనుకున్నాం కదా. సో మీకు ఇక్కడ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చారు? పాయింట్ 1, 2x minus 75 is equals to 35 అని ఇచ్చారు. సెకండ్ వన్ యాజ్ 4x minus 1 is equals to 2x plus 5 అని ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ ఇస్ 2x plus 2y is equals to 48 అని ఇచ్చారు. సో ఇక్కడ వీడు అడిగింది ఏంటి? ఓన్లీ 1 వేరియబుల్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఓన్లీ 1 వేరియబులే కదా, ఇక్కడ ఓన్లీ x you doesn't have any other one, ఓన్లీ x ఉంది. సో దిస్ ఈజ్ 1 వేరియబుల్, సింపుల్ ఈక్వేషన్, కరెక్ట్. అండ్ ఇక్కడ
టూ సైడ్స్ ఎక్సే ఇచ్చారు. సో ఇది ఓన్లీ వన్ వేరియబుల్ కాబట్టి ఎస్, దిస్ వన్ ఈస్ కరెక్ట్. ఇక్కడ వచ్చేవరకు ఎక్స్ అండ్ వై, యూ హ్యావ్ టూ వేరియబుల్స్. See, you have two variables x and y. So this is not a simple equation or a linear equation in one variable. Okay, got it? Similarly, do this ani blue color box undi in the next page 36 in your textbook. You can do that. Thank you for the video. If you like the video, please do subscribe, share. We will meet in the next video. Thank you. Bye.